సీతారాముల కళ్యాణము. జనకుడు విశ్వామిత్రునితో మాట్లాడి దశరథ మహారాజునకు లేఖ రాసి తన మనుష్యులను పంపాడు. దశరథుడు ఈ వార్త విని ఆనందభరితుడై భార్యలతోనూ బంధుమిత్ర సామంత పురోహితాదులతోనూ మిథిలకు తరలి వచ్చాడు. శుభముహూర్తము నిశ్చయించారు. ఒకే లగ్నాన 4 అన్నదమ్ములకు కళ్యాణ వేదికను నిర్మించారు. రామునికి సీతను, లక్ష్మణునికి తన అన్న కూతురు ఊర్మిళను, తన తమ్ముని కుమార్తెలు మాండవి శుద్ధ కీర్తులను భరత శత్రుఘ్నులకు ఇచ్చుటకు నిర్ణయించాడు జనకుడు. రంగరంగ వైభోగంగా రమణీయమైన కళ్యాణ వేదికలపై మంగళ వాద్యములు మార్మోగుచుండగా కళ్యాణ మహోత్సవములు జరిపారు. ఈ జంటలను చూసిన మిథిలా నగర, అయోధ్య నగర ప్రజలు ఆనందభరితులైనారు. దేవతలు పుష్పవర్షాలు, ముత్యాల వర్షాలు కురిపించారు. తదుపరి జనకుడు తన కుమార్తెలను అత్తమామలకు అప్పగించారు. దశరథుడు వధువరులను తీసుకొని విశ్వామిత్రుని వద్ద సెలవు తీసుకొని సపరివారంగా అయోధ్యకు ప్రయాణమైనాడు. రామలక్ష్మణులు విశ్వామిత్రులకు పాదాభివందనలు చేసి ఆయన వద్ద సెలవు తీసుకున్నారు. దారిలో అపశకునములు కలిగినవి. మిథిలా నగరం పొలిమేరు దాటుచుండగా ప్రళయకాలము మేఘము గర్జించినట్లుగా పెడబొబ్బులతో విపరీతముగా క్రమ్మిన చీకట్లను చీల్చుకుంటూ దట్టమైన జడలతో భుజం మీద గండ్రగొడ్డలి కలిగి చేతితో పెద్ద విల్లు పెట్టుకొని పరశురాముడు వస్తూనే ఆగండి, నన్ను కాదని ఎక్కడికి వెళతారు అని గట్టిగా అరిచాడు. ఈ అరుపులకు అందరూ గజగజ వణికిపోతుండగా ఒక్క శ్రీరాముడు మాత్రం నిశ్చలముగా చూస్తున్నాడు. పరివారము దగ్గరకు వచ్చిన పరశురాముడు ఎవడురా శివధనస్సుని విరిచిన ఆ రాముడు అని గర్జించాడు. అది విని రాముడు చిరునవ్వుతో రథం దిగి వచ్చాడు. దశరథుడు భయపడి ముందుకు వచ్చి, భార్గవరామ, క్షత్రులపై నీకింకా కోపం పోలేదా? నా కుమారుడు చిన్నవాడు, అతనిపై నీకెందుకయ్యా అంత కోపము? రాముడిని ఏమి చేయకు అని చాలా దీనంగా ప్రార్థించాడు. పరశురాముడు దశరథుని మాటలు వినక రాముని వంక చూసి, రామ, నా గురువగు శివుని బిల్లును విరిచావు. అది విరిచి వీరునిగా విర్రవీగుచున్నావు. నీవు నిజముగా రాజువే అయితే, అజయ బలసంపన్నుడవే అయితే ఈ నా ధనుస్సు నెక్కు పెట్టు అన్నాడు. వెంటనే రాముడు పరశురాముని చేతిలోనున్న విల్లును తీసుకొని త్రాడు కూర్చి అవలీలగా ఎక్కుపెట్టి, పరశురామ, ఎక్కుపెట్టిన నా బాణానికే ఉపహారముగా నీ పాదములు అని అంటుండగానే పరశురాముడు భయపడి, వద్దు వద్దు, నా పాదములు నరకవద్దు, నేను సంపాదించిన పుణ్యశక్తిని నీకు సమర్పించుకుంటాను, నన్ను వదిలేయి అన్నాడు. అని ప్రార్థించి నీకు అన్ని వేళలా శుభము కలుగును అని దీవించి వెళ్ళిపోయాడు. దశరథుడు రాముని ప్రతాపమును గ్రహించి ఆశ్చర్య ఆనందములతో కౌగలించుకున్నాడు. అందరూ సంతోషంతో అయోధ్య చేరారు. దశరథుడు కొడుకులను కోడళ్లను చూచుకొని మురిసిపోతుండేవాడు. ఇంకా అత్తలు సరే కోడళ్ళ మీద ఈగలు కూడా వాలనీయని విధంగా చూచుకొని ఆనందపడుతున్నారు. ఒకనాడు దశరథుడు మంత్రి, పురోహితాది ముఖ్యులను పిలిపించి పెద్ద సభ ఏర్పాటు చేశాడు. అంతా సమావేశమై ఉండగా వశిష్ఠునితో, గురుదేవ, నాకు వయస్సు పెరిగినది, ఇక రాజ్యభారము వహించలేను. రామునికి పట్టాభిషేకం చేయాలని అనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏమిటో తెలియజేయండి అన్నాడు. మంచిది, అందరికన్నా పెద్దవాడు, సమర్థుడు గనక రామునికి పట్టాభిషేకం జరిపించుటయే మంచిదన్నాడు వశిష్ఠుడు. ముహూర్తము నిర్ణయించి సీతారాములకు పట్టాభిషేకానికి ముందు అవలంబించవలసిన దీక్షనిచ్చి ఉపవాస వ్రతములు చేయించినాడు. ఈ వార్త తెలిసిన అయోధ్య నగరవాసులు సంతోష తరంగాలలో మునిగిపోయి నగరమంతా అలంకరించారు. ఎటు చూసినా తోరణాలు, పువ్వులు, మంగళవాద్యాలు, నాట్యాలతో నగరమంతా నిమిషాల మీద చాలా కోలాహలంగా చూడముచ్చటంగా మారిపోయింది. ఆ రాత్రి నగరమంతా దీపాలతో కలకలలాడుతూ వింత వెన్నెలను విరజిమ్ముతుంది. మందర దుర్బోధ. ఈ విధముగా నగరమంతా ఆనందంగా ఉంటే
చెలికత్తె మందరకు మాత్రం కడుపుబ్బగా ఉన్నది. రాముని పట్టాభిషేకము చేయడం దానికి ఇష్టం లేదు. ఎలాగైనా ఈ పట్టాభిషేకము చెడగొట్టాలని తలంపుతో కన్నీరు కార్చుకుంటూ కైకేయి దగ్గరికి వెళ్ళింది. కైకేయి మందరను చూచి, ఏమి అలాగున్నావు అని, ఆ కన్నీరెందుకే, ఏమైంది చెప్పవే అన్నది. నాకేమీ అవ్వలేదమ్మా, నీకే జరగరాని అన్యాయం జరుగుతున్నది, అందుకే నాకు బాధగానున్నది కైకేయమ్మ. ఒకవైపు రామునికి పట్టాభిషేకం చేయుటకు ఏర్పాట్లు జరుగుతున్నాయమ్మా అంది మందర. ఈ వార్త వింటూనే కైకేయి ఎంతగానో సంబరపడింది. వసే మందర, ఎంత మంచి వార్త చెప్పావే, నా చిన్నారి రామునికి పట్టాభిషేకమా? ఆ రాముడు నా కన్నులకు వెలుగే, అటువంటి రామునికి పట్టాభిషేకమా? నాకు ఇంతకన్నా సంతోషం ఏమున్నది అంటూ కానుకలియబోయింది. మందర తీసుకోలేదు. ముఖం మార్చుకొని, అంత సంతోషం ఎందుకమ్మా? నీ సవతి కౌసల్య దగ్గర పుడిగం చేయడానిక? రామునికి పట్టాభిషేకం అయితే నీకు వచ్చేదేమిటి? నీ కొడుకు రాజైతే నీకు గౌరవం గాని, రాముడు రాజైతే నీకు జరిగేది కీడే గాని మేలు కాదు. అలాగే జరిగితే దశరథునికి తర్వాత నీవు కౌసల్యకు నీ కొడుకు రాముడికి సేవ చేస్తూ బ్రతకాలి అంటూ మందర లేనిపోనివన్నీ నూరిపోసింది. ఆమె మాటలకు లోబడిపోయి, అయితే ఇప్పుడు నన్నేమి చేయమంటావే అని అడిగింది. కైకేయి, గతంలో నీకు నీ భర్త 2 వరాలు ఇస్తానని వాగ్దానం చేశాడు గదా, అవి ఇప్పుడు అడుగు. 1 భరతునికి పట్టాభిషేకము, 2 రామునికి 14 ఏళ్ళు వనవాసానికి పంపుట. ఇలా లేకపోతే ఇక నీ ఇష్టం, నేను వెళ్ళిపోతాను. రాణిగా నిన్ను చూసిన ఈ కనులు దాసిగా చూడలేవు. అయినా ఒకటి ఆలోచించు, ఏది అయినా నీకు చెప్పకుండా చేయని మహారాజు పట్టాభిషేకం గురించి నీతో మాట మాత్రమైనా చెప్పాడా? వాడు నీ రాముడన్నావే, మరి ఆ రాముడైనా వచ్చి చెప్పాడా? ఎందుకొచ్చిన మమకారం అమ్మ ఇది, వస్తానంటూ వెళ్ళిపోయింది మందర. అవును, మహారాజా తనకెందుకు చెప్పలేదు? మందర చెప్పినది నిజం కాబోలు. ఆలోచించకొలది అవమానంగా తోచి కోపం పెరిగి జుట్టు విరబోసుకొని ఏడుస్తూ గృహమున ప్రవేశించి అలక పాన్పు నెక్కింది కైకేయి వరాలు శ్రీరామ వనగమనము. కైకేయి అంటే దశరథునికి ప్రేమ. రాముని పట్టాభిషేకం విషయం చెబితే సంతోషించే వారిలో కైకేయి మొదటి వ్యక్తిగా భావించి కౌసల్య మందిరానికి కూడా వెళ్లకుండా దశరథుడు కైకేయి మందిరానికి వచ్చాడు. కానీ ఆ కైకేయి ఆ పరిస్థితిలో చూచి నీరు గారిపోయాడు. దేవి, ఏమిటిది? ఇలాగున్నావేమిటి? నీకేమి కావాలి? ఎవరేమన్నారు? కారణం చెప్పమన్నాడు. కైకేయి ఏడుస్తూ, ఎవరేమన్నా నేను బాధపడవలసిన అవసరం లేదు. అయినా ఏమైనా కావాలంటే మాత్రం నాకు ఎవరిస్తారు అంటుంది. ఏమిటి, ఈ రోజు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నావు. నీకు ఇంతవరకు కావాలన్నది ఎవరిస్తున్నారో వారే ఇస్తారు. అడుగు దేవి. అయితే నాకు ఇది వరాలు, మీరు వాగ్దానం చేసిన 2 వరాలు ఇప్పుడే కావాలి. ఒకవేళ సందేహం దేనికి దేవి, తప్పకుండా ఇస్తాను. ఈ శుభ సమయంలో అందరి ఆనందమే నా రాముని రక్ష. ఏమి కావాలో చెప్పు దేవి. 1 భరతునికి పట్టాభిషేకం చేయాలి, 2 రామునికి 14 ఏళ్ళు వనవాసానికి పంపాలి. ఆ మాటలు విన్నంతనే దశరథుడు పిడుగుపడినట్లుగా అదిరిపడి గజగజ వణికిపోతూ మొదలు నరికిన అరటి చెట్టులాగా కూలిపోయాడు. కొంతసేపటికి తెప్పరిల్లి, కైకా, ఇవేమి మాటలు? ఇవి నీవు కావాలని అడుగుతున్నావా లేక పరిహాసానికి అడుగుతున్నావా? వద్దు కైకా, వద్దు.
నా చిన్నారి రాముణ్ణి అడవుల పాలు చేయకు. నీ చేతులతో అల్లారు ముద్దుగా పెంచుకున్న నీ రాముణ్ణి అంత కఠిన శిక్ష విధించకు. రాముడు నీకేమి అన్యాయం చేశాడని ఇలాంటి శిక్షలు విధించావు? చెప్పు కైక. పరిహాసానికి అడిగనానని చెప్పు. అలా చెప్పి నా ప్రాణాలు దక్కించి నీ రాముని కాపాడుకో. వీల్లేదు. మీ హితో శక్తులతో నాకు పని లేదు. ఇచ్చిన మాట నిలుచుకుంటారో ఆడి తప్పుతారో నిర్ణయించుకోండి. నా నిర్ణయానికి తిరుగులేదు అంటుంది కైక. దశరథుడు ఆమె నిర్ణయానికి భయపడి మూర్ఛపోయాడు. అది తెలిసిన రాముడు పరుగు పరుగున వచ్చి కైకెకు నమస్కరించి, ఏమిటమ్మా, తండ్రికి బాగుండడం లేదు కబురు పంపారు. తండ్రికి బాగుండడం లేదని కబురు పంపారు. కారణమేమిటో చెప్పమని అడిగాడు. దయాదాక్షిణ్యాలు కోల్పోయిన కైక, రామ, నీ తండ్రి నాకు 2 వరాలు వాగ్దానం చేసి ఉన్నారు. అవి ఇప్పుడు ఇస్తానన్నారు. ఏమిటమ్మా వరాలు అని శాంతంగా అడిగాడు రాముడు. ఏమంత కష్టమైనవి కావు. 1, నీవు 14 ఏళ్ళు వనవాసం గేగుట. 2, భరతునికి పట్టాభిషేకం జరిపించుట. అమ్మా, ఎంత మంచి వరాలు కోరావమ్మా. రాజ్యభారం తమ్మునికి అప్పగించి నాకు ఎంత స్వేచ్ఛ కలగజేశావమ్మా. నీ వరాలు నెరవేర్చి నా తండ్రి సత్యవ్రతానికి మరింత వెన్న తెస్తానమ్మా. నీ వరాలు నెరవేర్చి నా తండ్రి సత్యవ్రతానికి మరింత వన్నే తెస్తానమ్మా అంటూ రాముడు కైకకు పాదాభివందనము చేసి తండ్రితో చెప్పమని కైకకు చెప్పి బయలుదేరాడు. వెంటనే కైకేయి ఇచ్చిన నారబట్టలు ధరించి కౌసల్య, సుమిత్రలకు ధైర్యం చెప్పి వారిని ఓదార్చి సెలవు తీసుకున్నాడు. ఎన్ని మాటలు చెప్పినా వినక సీత రాముడి అనుసరించినది. ఈ విషయం తెలిసి లక్ష్మణుడు కూడా సుమిత్ర నుండి ఆశీస్సులు పొంది కౌసల్యకు మ్రొక్కి నారబట్టలు ధరించి రామునితో బయలుదేరాడు. దశరథుని ఆజ్ఞపై రథము తేబడినది. వారు 3 రథంపై ఆశీనులై వెళ్ళుచున్నారు. అయోధ్యాపురం ప్రజలంతా రథాన్ని చుట్టుముట్టి గోడుగోడున విలపించారు. వెళ్ళవద్దని బ్రాధేయపడినారు. రాముడు అందరినీ ఓదార్పినాడు. రథము ముందుకు సాగింది. వేలాది ప్రజలు ఇంకా రథాన్ని వెంటబడి వెళ్తూనే ఉన్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అందరినీ మరొక మార్పు ఓదార్పి పంపించేశాడు రాముడు. శృంగిభేరాపురం చేరిన తర్వాత తండ్రిని జాగ్రత్తగా చూచుకోమని చెప్పి సుమంత్రుడిని కూడా వెనుకకు పంపి సీతాలక్ష్మణులతో గంగా తీరం చేరుకున్నాడు శ్రీరాముడు. గుహుని స్వాగతం. ఆ గంగానది తీరమున సీతారామ లక్ష్మణులకు ఒక చెట్టు క్రింద కూర్చున్నారు. ఈ విషయం తెలిసి శృంగిభేరిపురానికి రాజైన గుహుడు బంధుమిత్ర పరివారముతో రామచంద్రుని దర్శనానికి వచ్చాడు. శ్రీరాముని వేషం చూచి గుహుడు ఆశ్చర్యముతో కంగారుపడి విషయమంతా తెలుసుకున్నాడు. శ్రీరాముని కౌగలించి రాత్రి అక్కడనే గడిపాడు. శ్రీరాముని కౌగలించి రాత్రి అక్కడే గడిపినాడు. తెల్లవారినది. రామాజ్ఞతో గుహుడు పడవను అలంకరించి సిద్ధము చేసి సీతారామ లక్ష్మణులకు గంగానది అవతలి గట్టకు చేర్చి శ్రీరాముని దీవెనలు పొంది దుఃఖిస్తూ వెనకకు మరలినాడు. ఈ విధంగా గంగానది దాటి సీతారామ లక్ష్మణులు దక్షిణ తీరం చేరుకున్నారు. సీత, ఇంక ముందు అంత మన కాలినడకనే ప్రయాణం చేయాలి అని శ్రీరాముడు అనగానే, స్వామి, నాకేమి శ్రమ లేదు. మీరు వెంట ఉండగా నేనెంత దూరమైనా నడవగలను అంటూ రాముని అనుసరించినది సీత. భరద్వాజుని ఆశ్రమము. సీతారామ లక్ష్మణులు కొంత దూరమేగి ఒక ఆశ్రమాన్ని చేరారు. ఆ
ఆ ఆశ్రమాధిపతి అయిన భరద్వాజ మహాముని సీతారామ లక్ష్మణుల వనవాస వృత్తాంతము దివ్య దృష్టి వలన తెలుసుకొని ఆ ముగ్గురిని తగు రీతిని సత్కరించి ఆ రాత్రికి తన ఆశ్రమంలోనే ఉండమని చెప్పాడు. ఆహారముగా ఫలములు కందమూలాలు ఇచ్చి ఆకలి తీర్చినాడు. నాయనా రామ, మీరు పడుకోవడానికి నేనేమి ఇవ్వగలను, కనీసం చాపైనా లేదు గదా అన్నాడు బాధగా. రాముడు నవ్వుతూ, మహానుభావ, మీ ఆతిథ్యము చాలా బాగున్నది. ఆశ్రమాల్లో హంసతూలిక తల్పాలు ఎలా వస్తాయి, పర్వాలేదు, మేము పడుకుంటాము, మీరు విశ్రమించండి అని చెప్పి భరద్వాజుని పంపి ఒక పక్కన కటిక నేలపై పరుండినారు. తెల్లవారగానే సీతారామ లక్ష్మణుడు భరద్వాజుని వద్ద సెలవు తీసుకొని మరలా నడక సాగించి చిత్రకూట పర్వతాన్ని చేరుకున్నారు. చుట్టూ ఉన్న ప్రదేశమంతా పూల చెట్లతో చూడముచ్చటగా తయారు చేసి మధ్యగా పర్ణశాల నిర్మించాడు లక్ష్మణుడు. ఎదురుగా మాల్యావతి నది ప్రవహిస్తున్నది. అయోధ్య విడిచి అడవులు పాలైనామనే బాధ లేకుండా అందమైన ఆ పర్ణశాలలో ఉంటూ ఆ చుట్టుప్రక్కల మహామునులను సేవిస్తూ కాలం గడుపుతున్నారు. దశరథుని మరణము. సుమంత్రుడు అయోధ్య చేరి దశరథునితో సీతారామ లక్ష్మణుడు సురక్షితముగా అడవులలో ప్రవేశించారని చెప్పి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. శ్రీరాముని వియాగము సహించలేని దశరథుడు రాముడు అడవిలో ప్రవేశించాడనే బాధ భరించలేక రామ రామ అంటూ ప్రాణాలు వదిలాడు. రాణులు ముగ్గురు శోకదేవతల వలె దశరథునిపై బడి ఏడ్చారు. పురజనులు వశిష్ఠాది మంత్రి పురోహితులు వచ్చారు. దశరథుని మరణ వార్త అయోధ్యనే శ్మశాన వాటకగా మార్చేసింది. తాతగారింట ఉన్న భరత శత్రుఘ్నులను అసలు విషయం చెప్పకుండా తీసుకొని రమ్మని చెప్పి వశిష్ఠుడు దూతలను పంపాడు. తర్వాత రాణులకు ముగ్గురకు శాంతి వచనాలు చెప్పి అంతఃపురానికి పంపాడు. భరత శత్రుఘ్నులు విషయమేమిటో తెలియక గాబరపడి వెంటనే వచ్చారు. అంతఃపుర ప్రవేశముతో రాముని వనవాసం మొదలు తండ్రి మరణము వరకు జరిగినంత తెలుసుకొని దుఃఖముతో కృంగిపోయారు. భరతుడు బాధపడుతూ ఇంత అనర్థానికి కారణమైన తన తల్లేనని తెలిసి మరింత కృంగిపోయాడు. కోపంతో తల్లి దగ్గరకు వెళ్ళి ఆమెను నిందించి కౌసల్య వద్దకి ఆమె పాదాలపై పడి రోధించాడు. కౌసల్య భరతుని దగ్గరకు తీసుకొని కన్నీరు తుడిచి విచారించి, మనం చేయగలిగింది ఏముంది నాయనా, నేను చాలా దురదృష్టవంతురాలను. కంటికి వెలుగైన రాముణ్ణి అడవికేగాడు, ఇంటికి వెలుగైన పతిదేవుడు స్వర్గానికేగాడు. అయినా మొండిదానిని నావటం చేతనో లేక ఇంకా ఎన్ని అనర్థాలు చూడాలనో నేను మాత్రం బతికే ఉన్నాను. ఏడవకు, వెళ్ళి నీ తల్లిని చూడు నాయనా అని ఓదార్పి పంపినది. వశిష్ఠాది ప్రముఖులు దగ్గర నుండి భరత శత్రుఘ్నులచే యథావిధిగా దశరథుని అంత్యక్రియలు జరిపించారు. తరువాత దశరథుని పేరుతో విరివిగా దానం ధర్మాలు చేయించారు. భరతుడు అడవికి బయలుదేరుట అశుచి తీరగానే ఒకనాడు శ్రీరాముని తీసుకొని వచ్చుటకు నిర్ణయించుకున్న భరతుడు అడవికి బయలుదేరినాడు. వశిష్ఠాది మునులు ముగ్గురు తల్లులు శత్రుఘ్నుడు మంత్రులు పురజనులు భరతుని వెంట బయలుదేరారు. మార్గమధ్యాన శ్రీరామచంద్రుని నివాసం ఎక్కడా అని అడిగి తెలుసుకుంటూ ముందుగా సాగారు. చిత్రకూట పర్వతం వద్ద ఉన్నారని తెలిసి అంతా అక్కడికి చేరారు. భరతుడు శ్రీరాముని కలుసుకొనుట. పర్ణశాల వద్ద
పచారులు చేస్తున్న లక్ష్మణుడు కొంత దూరంలో ఉండగానే భరతుని సేనను చూసి అనుమానంతో రాముని సమీపించి, అన్న, భరతుడు సైన్యముతో వస్తున్నాడు అంటూ ధనుస్సును సిద్ధం చేసుకుంటాడు. రాముడు నవ్వుతూ, లక్ష్మణ, కంగారు పడకు, అతను మన యోగక్షేమములు తెలుసుకొనుటకు వస్తున్నాడు. భరతుని ప్రేమ ఎటువంటిదో నాకు తెలుసు, శాంతించు అన్నాడు. సేనను పర్ణశాల సమీపిస్తున్నది. ముఖ్యులను మాత్రం వెంటబెట్టుకుని శ్రీరాముని దరచేరిన భరతుడు, శత్రుఘ్నులు రాముని పాదములపై పడి ఏడ్చినారు. శ్రీరాముడు వారిద్దరిని లేవనెత్తి అక్కున చేర్చుకొని కుశల ప్రశ్నలు వేశాడు. తండ్రి మరణం వార్త విని చాలా దుఃఖించాడు. కౌసల్య, కైకేయి, సుమిత్రలకు, వశిష్ఠునకు పాదాభివందనలు చేసి అందరి యోగక్షేమాలు విచారించాడు. పాదుక పట్టాభిషేకము, దండకారణ్య ప్రవేశము. తరువాత భరతుడు రాముని అయోధ్యకు రమ్మని ప్రార్థించాడు. అన్నా, రాజ్యభారము నేను మోయలేను, నీవే భారము మోయగల సమర్థుడువు. అయినా భరత, తండ్రి గారి సత్యవ్రతమునకు మనం భంగ కలగనీయరాదు. ఇప్పుడు నేను నీతో వచ్చి సూర్యవంశానికి కళంకము తీసుకురాలేను. మనం వంశ గౌరవాన్ని పెంచాలే గాని దాన్ని అపకీర్తి పాలు చేయకూడదు. అమ్మగారికి నేనిచ్చిన మాట నిలబెట్టుకోవాలి కనుక తల్లిగారి కోరిక ప్రకారము నీవు రాజ్యభారం వహించక తప్పదు అని చెప్పాడు. సరే అన్న, నీ ఆజ్ఞ ప్రకారమే చేస్తాను, కానీ నీ పాదుకలను ఇమ్ము. వాటికి పట్టాభిషేకం చేసి సింహాసనంపై ఉంచి మీరు ముగ్గురు వచ్చే వరకు నీ పేరుతోనే రాజ్యభారం వహిస్తాను. గడువు పూర్తిగానే మీరు రాకపోతే నా దేహాన్ని అగ్నికి ఆహుతి చేస్తానని చెప్పాడు. వశిష్ఠుని ఆదేశముతో రాముడు తన పాదకలనీయగా భరతుడు పాదుకలను తన తలపై పెట్టుకుని అయోధ్య చేరాడు. పాదుకలకు పట్టాభిషేకం జరిపించి భరతుడు శత్రుఘ్నుతో కలిసి జటలు, నారబట్టలు ధరించి అయోధ్య సమీపమున గల నంది గ్రామంలో ఉంటూ కందమూలములే ఆహారముగా తీసుకుంటూ రాజ్యభారం వహించాడు. భరతుడు వచ్చి వెళ్ళిన కొద్ది రోజులకే ఒకనాడు రాముడు లక్ష్మణునికి పిలిచి, తమ్ముడు, మనం అయోధ్యకు చాలా దూరంగా వెళ్ళిపోవాలి. ఇక్కడే ఉంటే మనలను చూడడం కోసం అయోధ్య ప్రజలు తరచూ రావచ్చును.